రోడ్లో గల బాబుని ఎత్తుకుపోయారు కదా రాత్రి. మీ బాబేనమ్మా? చెప్పండి ఏం జరిగింది? మొన్న నైట్ 12ంటికండి బాబుని మధ్యలో బండి పెట్టినట్టు మా వారు ఇక్కడ బాబు అటువైపు నేనండి. అయితే ఒకవైపే పాలిస్తున్నాను కదా అని ఇటు బండేసాను. బాబు పాలు తగ్గుకుంటూ బాబు ఎప్పుడైనా చెయ్యి మీద వండుకుంటాడు. గట్టిగా చెప్పమ్మా. ఎప్పుడైనా చెయ్యి మీద వండుకుంటాడు అండి. చెయ్యికి లేకుండా తల కింద పెట్టి పండు పెట్టుకుంటాడు. అయితే ఇక తాక్కుంటా పాలు తాక్కుంటా అలాగే వండుకుంటున్నారు. నేను కూడా అలాగే నిద్రపోయానండి. ఇక పండుకున్నాక ఇక 12 అవుతుంటాయి. మా వారు అప్పటిదాకా లేచే ఉన్నారండి. అయితే 12 కరెక్ట్గా 1-12 తెలియదు కానీ మేడం చూస్తే బాబు లేడు పక్కన. అయితే కిందికి ఏమైనా ఎత్తి పండుకుంటా అని చూసిన మొత్తం కనపడిపోయేసరికి బాబా పిల్లగాలు లేడంటే మా ఆయనకి దిక్కులు లేచి మొత్తం చూసిండు. ఎక్కడ కనపడలేదు, వెనక చూసిండు. వేరే ఎక్కడ కనపడలేదు. ఈ పక్కన వాళ్ళందరినీ అడిగినాం ఎక్కడ కనపడలేదు. మొత్తం బండి వేసుకొని మొత్తం తిరిగి మా ఆయన ఎమ్మటికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. కంప్లైంట్ చేస్తే తాను తీసుకొని వచ్చింది. మీరు నా బిడ్డని కాపాడండి, మీరు వాళ్ళకి డబ్బులు కావాలన్నా ఇస్తూ ఏం కావాలన్నా ఇస్తూ నా బిడ్డని తెచ్చిపెట్టు. ప్లీజ్ సారు, పోలీస్ సారు, బిడ్డను తెచ్చియండి సారు, డబ్బులు ఇచ్చి అన్నీ ఏం కావాలని ఇస్తాను సారు. మీ కాళ్ళు మొక్కి మీ దండం పెట్టు సారు.